బ్యాక్ టు అమ్మ ఇంటి వంట. ఈరోజు టమాటా పచ్చడి చేస్తున్నానండి. ఇది రైస్లోకి, దోశలోకి, ఇడ్లీలోకి సూపర్ కాంబినేషన్ అండి. ముందుగాని స్టవ్ వెలిగించుకుని కళాయి పెట్టుకుని అందులోని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి. ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత ముందుగాని కొంచెం జీలకర్ర, తర్వాత ధనియాలు, తర్వాత కొంచెం మినప్పప్పు, ఒక 5-6 ఎండుమిర్చి వేసుకుని బాగా వేపుకోవాలండి. ఇలా వేపుతుండగా కొన్ని పల్లీలు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలండి. ఇలా బాగా ఫ్రై అయినాయి కదండి. ఇప్పుడు ఇవి మిక్సీ జార్లో తీసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లోనే మనం ముందుగా కోసి పెట్టుకున్న టమాటా ముక్కలను వేసుకోవాలండి. బాగా ఫ్రై చేసుకోవాలండి. అంతేనండి. ఇలా మగ్గిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. మనం ముందుగా ఫ్రై చేసుకున్న పోపులు ఉన్నాయి కదండి, అవి ముందుగా గ్రైండ్ చేసుకుని తర్వాత ఈ టమాటా ముక్కలు వేసుకుని మిక్సీ పట్టుకోవాలండి. ఇందులోనే కొంచెం చింతపండు వేసుకుని కొంచెం బరకగా పట్టుకోవాలండి. ఇదే కళాయిలోని మనం కొంచెం తాలింపు వేసుకోవాలండి. మనం పట్టుకున్న టమాటా పచ్చడిని కొంచెం తాలింపు వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని ఇందులో మనము పోపులు జీలకర్ర, ఆవాలు, మినపప్పు, కొన్ని ఎండుమిర్చి, ఉల్లిపాయ రేకులు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇందులో కొంచెం ఇంగువ కూడా వేసుకోవాలండి. ఇప్పుడు పోపులు వేగిపోయినాయి కదండి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ పచ్చడి మనం ఇందులో వేసేసుకొని బాగా కలుపుకొని సర్వ్ చేసుకోవడమేనండి. ఇది అన్నంలోకి, టిఫిన్లోకి చాలా సూపర్ కాంబినేషన్ అండి. అంతేనండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ కూడా కొట్టండి. ఈ రెసిపీ మీరు ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి.